Which of the following statements is or are correct regarding India's industrial manufacturing performance during financial 2025-26? Real industry GVA, gross value addition. ఇండస్ట్రీ జీవీ అనేది 7% ఉంది. ఎస్, విచ్ ఈస్ కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఎ పుష్ బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది బికాస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడం వల్ల మనకి రియల్ జీవీఏ గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ ఇంక్రీజింగ్. కానీ దీంట్లో సెకండ్ది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏముంటుంది మనకి, ఎంఎస్ఎంఈస్ అకౌంట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అకౌంట్ ఫర్ 40% ఆఫ్ ఎక్స్పోర్ట్, 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ. కానీ మన ఇండియాలో ఎప్పుడైతే టెక్నాలజికల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయినాయో ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేవి తగ్గిపోయాయి. మీడియం అండ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయి. అండ్ దే అకౌంట్ ఫర్ టుడే more than 45% of the manufacturing value. ఎందుకు అంటే they need economies of scale. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఎకానమీస్ ఆఫ్ స్కేల్. అంటే నువ్వు బల్క్లో కొంటే నీకు తక్కువగా వస్తుంది. ఎందుకు తక్కువగా వస్తుంది? ఎందుకంటే నీకు బల్క్లో కొన్నప్పుడు వాడికి ఎక్కువ మిగులుతుంది కాబట్టి. అదే కాన్సెప్ట్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే. ఎప్పుడైనా సరే నీకు టెక్నాలజీ రావాలి అంటే ఎక్కువ ఇంపోర్ట్స్ అనేది చేసుకో, టెక్నాలజికల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే నీకు మైక్రో ఎంటర్ప్రైజ్ వల్ల కాదు, అది మీడియం కానీ లార్జ్ ఎంటర్ప్రైజ్ వల్ల మాత్రమే అవుతుంది. సో దట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ టు బి హ్యావింగ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. దానివల్లే మనకి మీడియం అండ్ హై టెక్నాలజీ industries contribute for 45% of India's manufacturing, which is correct.